నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అనేక వాగులు వంకలు చాలా ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. వీటికి ఇరువైపులా కూడా ఉన్న పంట పొలాలని కూడా చెరువులు తలపిస్తున్నాయి. కుందు నదిలో నీటి మట్టం పెరిగింది. వరదలతో నది ఉరకలు వేస్తోంది. పాలేరు మద్దిలేరు వాగులు నిండిపోవడంతో రాకపోకలికి అంతరాయం కలుగుతోంది. మిడతూరు మండలం మద్దిగుండం చెరువుకి భారీగా గండిపడింది. శ్రీశైలం తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్లకు భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2వ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. నంద్యాల, కోవెలకుంట్ల, సంజామల ప్రాంతాలలో కుందు నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్దిలేరు వాగు, పాలేరు వాగు కూడా వంతెనల పైకెక్కి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోవెలకుంట్ల, తిమ్మనాయనిపేట, లింగాల, వల్లంపాడు తదితర గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మిడతూరు మండలం జలకలూరు వద్ద ఉద్దండ చెరువు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది. ఆ నీరంతా కూడా వృధా పోవడంతో పాటు పంట పొలాలన్నీ నీట మునిగాయి. కుందు నది, పాలేరు వాగు, మద్దిలేరు వాగు చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా నీటిలో మునిగిన పరిస్థితి ఉంది. మరోవైపు రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నీటితో కలకలలాడుతున్న పరిస్థితి ఉంది. తుంగభద్ర డ్యామ్ 2 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అక్కడ 20,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది. సుంకేశ్వరకు కూడా 60,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది. 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా కర్నూలు ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో కలుస్తున్నాయి. ఈ నీరంతా కూడా శ్రీశైలం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అటు శ్రీశైలంకు కూడా భారీ ఎత్తున ఇన్ఫ్లోగా ఉంది. కృష్ణా నది నుంచి 106,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంటే తుంగభద్ర నది నుంచి కూడా 56,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. మరోవైపు హందిరి నుంచి కూడా 5,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉండటంతో శ్రీశైలం రిజర్వాయర్ 6 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద గత 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా అన్ని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. రిజర్వాయర్లన్నీ కూడా నీటితో కలకల్లాడుతున్నాయి. ఇక భారీ ప్రాజెక్టులే కాకుండా చిన్న తరహా ప్రాజెక్టులైన వెల్లుగోడు, తర్వాత గాలేరు నగరి, అవుకూరు తదితర రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.